ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు ఏప్రిల్ 17న మనకు అమావాస్య ఉంది. అమావాస్య తర్వాత విశేషంగా ఏ రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. మరి ఈ గడ్డు కాలం ఉన్న రాశులు ప్రత్యేకంగా అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే విశేషంగా కలిసి వస్తుందంట? చైత్ర బహుళ అమావాస్యకు వచ్చినప్పటికీ చాలా ప్రాముఖ్యత అనేది కూడా ఉంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇక చైత్ర బహుళ అమావాస్య శుద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు. అంటే మానసిక శుద్ధి, శారీరకమైనటువంటి శుద్ధి రెండు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. అంటే శారీరక శుద్ధిగా వచ్చినప్పటికీ తలస్నానం చేసుకోవటం, అదేవిధంగా శరీరాన్ని శుభ్రపరుచుకుంటాం. అదేవిధంగా మానసికమైనటువంటి శుద్ధి వచ్చేటప్పటికి మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం. ఈ యొక్క అమావాస్య గడియల్లో ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసి అదేవిధంగా వచ్చినప్పటికీ పితృజపాన్ని చేసుకోవాలి. ఓకే, అంటే తండ్రిని పూజించాలి, తండ్రిని అదేవిధంగా పితృదేవతలను పూజించాలి. మన యొక్క పూర్వీకులైనటువంటి వారికి ముఖ్యంగా బెల్లాన్ని, నువ్వులని మరియు అదేవిధంగా వచ్చేటప్పటికీ కొంచెం గోధుమ పిండిని కలిపి దీపాన్ని చేసి వెలిగించినట్లయితే మన యొక్క పితృలు ఎవరైతే ఉంటారో, మన తాతలు కానీ ముత్తాతలు కానీ, మన ఇంట్లో ఎవరైనా ఫోటో ఉంటే దాని ముందు పుట్టి వెలిగించి ఆ యొక్క సమయంలో వారిని పూజించినట్లయితే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముందుగా శని పీడతో బాధింపబడుతున్నటువంటి కొన్ని రాసులు వారు ఎవరైతే ఉన్నారో, అంటే అర్ధాష్టమ శని ప్రభావాన్ని పొందుతున్నటువంటి వారు, అంటే అర్ధాష్టమ శతాన్ని పొందుతున్నటువంటి వారు ధనస్సు రాశి వారు, అదేవిధంగా వచ్చిన అష్టమ శని ప్రభావాన్ని పొందుతున్నటువంటి సింహరాశి వారు, అదేవిధంగా వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావరీత్యా కష్టపడుతున్నటువంటి కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు. వీరు ఈ యొక్క ఎవరైతే 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పరిహారాన్ని ఈ యొక్క చైత్ర బహుళ అమావాస్య రోజు చేసినట్లయితే వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, శని ప్రభావాన్ని నుంచి తప్పించుకోగలిగినటువంటి ఒక ఫలితం, అద్భుతమైనటువంటి క్షణాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటి దినం. ఎందుకంటే ఈ యొక్క అమావాస్య రోజే మనకు చంద్రుడు 0లో ఉంటాడు. ఈరోజు చేసేటువంటి ప్రతి పని తర్వాత పువ్వు బిచ్చుకున్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మనం 100వ నెంబర్ వేసే ముందు అన్నిటికన్నా నెంబర్ స్టార్ట్ అయ్యేది 1 కన్నా ముందు ఉండేది 0. అంటే 0 తిథి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి అమావాస్య రోజు ముఖ్యంగా చేయాల్సినటువంటి నియమాలు ఇటువంటి నియమాలు. అదేవిధంగా చైత్ర బహుళ అమావాస్య అనేది మొదటి అమావాస్య, మనకు రాబోతున్నటువంటి ఈ సంవత్సరంలోనే మొదటి అమావాస్య. ఈ యొక్క అమావాస్యని మనం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇటువంటి మరి అదేవిధంగా నదీ స్నానం వీలైతే ఎవరికైతే నది దగ్గరగా ఉంటుందో నదీ స్నానం చేసినట్లయితే పరమ పవిత్రం. అది లేకపోతే సముద్ర స్నానం, వీలైతే సముద్ర స్నానం చేయగలిగితే అది కూడా చాలా మంచిది. వీలైతే పిండ తర్పణాలు పెట్టినట్లయితే మనకు ఏవైతే మనకు పితృల నుంచి వచ్చేటువంటి శాపనార్థాలు కానీ శాపాలు కానీ, పితృలు మనకు ఎందుకు శాపిస్తారు అంటే వారు మానసికమైనటువంటి క్షోభకు గురైతే, మనం వారి యొక్క శ్రద్ధలను పట్టించుకోకపోతే, వారి యొక్క గొప్పతనాన్ని కానీ, ఎందుకంటే వారు మనం బతుకుతున్నది వారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాల వల్లే కదా. మనకి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేకపోతే వారికి మనకి ఇచ్చినటువంటి జన్మ కానీ, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వచ్చింది. కాబట్టి కనీసం వారిని మనసులో స్మరించుకోవటానికి కూడా వీలు లేనంత సమయం ఎవరికైతే లేకుండా బాధపడుతున్నారు వారికి పితృదోషాల నివారణకి ఇంతకన్నా మంచి పరిహారం అనేది ఉండదు. చాలా చాలా సింపుల్గా కొంచెం గోధుమ, కొంచెం బియ్య పిండి, అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంట్లో ఉండేటువంటి బెల్లాన్ని, వాటితో పాటు నువ్వుల నూనె లేకుండా ఉంటే నెయ్యిని కానీ పోసేసి దీపాన్ని చేసేసి పెట్టి వెలిగించి మానసికంగా కూడా శారీరకంగా కానీ శుద్ధి చేసుకున్నట్లయితే, ఇంటిని కూడా శుద్ధి చేసుకున్నట్లయితే అమావాస్య రోజు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. సరే, ఇప్పుడు రాబోతున్నటువంటి ఏప్రిల్ 17వ తారీఖున రాబోతున్నటువంటి చైత్ర బహుళ అమావాస్య. ఇక చైత్ర బహుళ అమావాస్య రోజు ఏ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనే చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. ముందుగా ఫైనాన్షియల్గా చాలా అనుకూలంగా ఉంటుంది. 17వ తారీఖు కాబట్టి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ తారీఖున తన యొక్క మార్పు జరిగింది కాబట్టి ఫైనాన్షియల్గా కొంచెం రిలాక్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది.
ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ మొదటి నెలలో కూడా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలంగానూ ఉంటుంది. ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి సపోర్ట్ కూడా సమయానికి రాగలుగుతారు. బంధువులతో, స్నేహితులతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ఆరాటపడేటువంటి మీ యొక్క మనస్తత్వానికి తగినటువంటి మంచి స్నేహితులు, బంధువులు కూడా తోడ్పాటు పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలోకి మారాడు కాబట్టి ఈ యొక్క నెల కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా కొన్ని కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. ఏ పని చేయకపోయినప్పటికీ కూడా మీ మీద నీలాప నిందలేసేటువంటి వారు కూడా తయారవుతారు. అయినప్పటికీ కూడా మీకు సంఘాల్లో మీకు ఉండేటువంటి గౌరవము, మర్యాద, రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది అలాగే నిలుపుకోగలుగుతారు. ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క నెల చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ యొక్క నెల ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో అనుకూలంగా, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధిత మరియు అదేవిధంగా లిటిగేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సంపూర్ణంగా ఇది చేసుకోగలుగుతారు. అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. మీకు గవర్నమెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా గవర్నమెంట్ కార్యాలయాల్లో జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను ససంపూర్ణంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఈ యొక్క నెల అనుకూలించగలుగుతుంది. గురువు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. ఈ రాశి వారికి ఈ యొక్క నెల అనుకూలంగా ఉంది. రవి యొక్క స్థితి కొంచెం బాగలేదు కాబట్టి కొన్ని విషయాల్లో చిన్న పరిహారం అనేది చేసుకోండి. చెప్పినటువంటి పరిహారంతో పాటు ఈ యొక్క ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవటం, సూర్య నమస్కారం చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అది చేయలేనటువంటి వారు మమ్మల్ని సంప్రదిస్తే మంత్రజపం కూడా చేయించవచ్చు. మనం అటువంటి పరిహారం కూడా చేయిస్తాము. మరి తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఈ యొక్క నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా చాలా అనుకూలంగా ఉంది. శుక్రుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు, రవి బాగున్నాడు. ఈ యొక్క నెల ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి 17వ తారీఖు తర్వాత నుంచి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి మంచి పనులకి 10 మంది మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటారు. మీ ఇంట్లో ఎప్పుడు కలకలలాడేటువంటి విధంగా 10 మంది వచ్చిపోవటం మానసికమైనటువంటి సంతోషానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికి 14వ తారీఖు మారబోతున్నటువంటి రవి, అదేవిధంగా వచ్చినప్పటికీ శుక్రుడు యొక్క యోగకారకమైనటువంటి స్థితి, ఈ రెండు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాయి. స్నేహితులు, స్త్రీల ద్వారాను మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. స్నేహితులు కూడా వారిలో స్త్రీలు మీకు ఎనలేనటువంటి మంచి స్నేహితురాళ్ళుగాను, అదేవిధంగా చేయాల్సిన దానికన్నా కూడా మీకు ఎక్కువ సహాయం చేసే విధంగాను ఉంటారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క నెల ఎలా ఉంటుందనేది, కర్కాటక రాశి వారికి కూడా శుక్రుడు యొక్క లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఫ్రెండ్స్తో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకున్న దానికన్నా కూడా కొంచెం మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో బాగా సంతోషంగా గడపగలిగేటువంటి కొన్ని మధురమైనటువంటి క్షణాలు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. కానీ కొన్ని ఇబ్బందికరకమైనటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురైనప్పటికీ కూడా వాటిని తెలివిగా జయించి ముందుకెళ్ళగలిగేటువంటి ఒక శక్తిని ఆ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే రవి యొక్క మార్పు ఈ రాశి వారికి ఈ యొక్క నెల రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే రవి యొక్క మార్పు 14వ తారీఖున జరుగుతున్నది. అది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఊహించని విధంగానే మీకు ప్రమోషన్ కానీ లేకపోతే మీకు ఉన్నతమైనటువంటి కొన్ని పరిచయాలు ఏర్పడడం కానీ, రాజకీయమైనటువంటి మార్పు చేర్పులకు కూడా అది కారకంగా మారటానికి అవకాశం అనేది ఉంది. ఈ నెలలో ముఖ్యంగా రాబోతున్నటువంటి చైత్ర బహుళ అమావాస్య నుండి ఈ రాశి వారికి ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా కూడా అమావాస్య నుండే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రాశి వారికి.
తదుపరి మనం చూసినట్లయితే తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ పొందగలుగుతారు ఈ యొక్క నెలలో. ముఖ్యంగా బుధుడు యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఫైనాన్షియల్గా ఇన్సెక్యూర్డ్గా ఉన్నటువంటి స్థితిని కొంచెం మార్చబోతున్నాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనీ రొటేషన్ అనేది ఈ యొక్క నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. కానీ ఈ రాశి వారు మెయిన్గా కొంచెం కోపాన్ని తగ్గించుకొని మాట్లాడాలి. చుట్టుపక్కల వారితో మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్డ్గా మాట్లాడినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కానీ, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి వారు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా అష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీస పఠించడం, సింధూరాన్ని ధరించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి చైత్ర బహుళ అమావాస్య నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా భార్యతో రావలసినటువంటి సహకారం ఏదైతే ఉందో అనుకున్న దానికన్నా కూడా కొంచెం ఎక్కువగానే పొందగలుగుతారు. కానీ రిలేషన్షిప్స్ విషయంలో ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు కానీ, మరియు అదేవిధంగా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ కానీ కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి జీవితాన్ని తీసుకెళ్లే విధంగా ఉంటుంది. అవి ఎలాగ మారతాయి అనేది అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. తలకు మించినటువంటి భారంగా మారతాయా ఇవన్నీ, ఈ ప్రేమ ఇలాంటివన్నీ అని చెప్పి వాటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది మనసును ఎక్కువగా భ్రమింపజేసే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి మెయిన్గా ఈ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా ఈ రాశి వారిని మనం చూసినట్లయితే మెయిన్గా అష్టమంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకుడు. ఈ రాశి వారికి రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం, కాకపోతే ఆ వచ్చినటువంటి డబ్బును దుబారాగా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఏదో విధంగా ఈ యొక్క పరిస్థితిని గట్టెక్కితే చాలు అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో ఆపన్నహస్తంగా ఎవరో ఇచ్చిన విధంగాను వచ్చినటువంటి డబ్బు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ యొక్క అమావాస్య నుండి మనం గమనించినట్లయితే కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అనుకూలంగా ఉండటం అనేది చాలా మంచి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా శుక్రుడి యొక్క స్థితి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో మీరు చేసినటువంటి మంచి పనులకి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు అనేది పొందగలుగుతారు. కానీ కొంతమంది మీరంటే గిట్టనటువంటి వారు కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, లిటిగేషన్ వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, పోలీస్ పంచాయతీలు, అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ ల్యాండ్ లిటిగేషన్ వ్యవహారాలు, రాజకీయమైనటువంటి ఒక అస్థిరమైనటువంటి స్థితిని కారకం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు జయించగలుగుతారు. ఓవరాల్గా ఈ యొక్క రాబోతున్నటువంటి చైత్ర బహుళ అమావాస్య నుండి ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తుంది. కాకపోతే జీవిత భాగస్వామితో కొంచెం మాట్లాడేటువంటి విధంలో కటువుగా ఉండకుండా కొంచెం సంప్రదించి మాట్లాడటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఈ యొక్క తులారాశి వారికి రాబోతున్నటువంటి ఏప్రిల్ 17వ తారీఖు నుండి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలను, అదేవిధంగా అనుకోకుండా మీ రాశి వారికి మీరు చేసినటువంటి మంచి పనులకి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి చేసేటువంటి వారికి అనుకోకుండా వచ్చేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ, మంచి ఉద్యోగ అవకాశం అనేది పొందగలుగుతారు. అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు రావటానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే షష్టమంలోకి రవిగ్రహ సంచారం మూల త్రికోణ స్థానాల్లోకి వచ్చాడు.
అదేవిధంగా వైవాహిక జీవితంలోను, ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ స్త్రీలతో సాంగత్యాన్ని పొందగలుగుతారు. వారి నుంచి మంచి సపోర్ట్ పొందగలుగుతారు. వారి నుంచి మీకు ఎనలేనటువంటి ఒక సౌకర్యాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి పూర్తి యోగకారకుడు. అనుకోకుండా మంచి పేరు ప్రఖ్యాతులు మీకు రావటం, అదేవిధంగా వచ్చేటప్పటికీ మీకు ఒక మంచి పదవి రావటం అనేది ఒక మంచి పరిస్థితి చెప్పచ్చు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ యొక్క రాబోతున్నటువంటి చైత్ర బహుళ అమావాస్య నుండి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క బహుళ అమావాస్య నుండి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఫైనాన్షియల్గా కొంచెం రికవరీ మోడ్లోకి తీసుకెళ్ళగలుగుతుంది. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి మరియు ఈ 14వ తారీఖున మార్పు చేర్పులకి ఎప్పుడైతే జరుగుతుందో కొంచెం రిలాక్సేషన్ పొందగలుగుతారు. శుక్రుడి యొక్క స్థితి ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది ఇవ్వగలుగుతుంది. మెయిన్గా ఫైనాన్షియల్గా మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, కట్టాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని సమయానికి అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. అమ్మాయి గండం గడిచింది అనే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వారి దగ్గర నుంచి సహాయం రాగలుగుతుంది. అసలు మీరు మన జీవితంలో ఎప్పుడైనా సహాయం చేస్తారా అనేటువంటి ఒక ఆలోచన నుంచి సహాయాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. ఈ రాశి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకుడు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి సప్తమంలో గురు సంచారం కూడా ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ, దాంపత్య జీవితంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి కష్టమైనటువంటి సమయాన్ని కూడా ఏదో విధంగా దాటగలుగుతారు ఈ రాశి వారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి బహుళ అమావాస్య నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క శుక్రుడు యోగకారకుడు. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో 1-2 సార్లు ఆలోచించి వెహికల్ తీయటం అనేది మంచి సూచనగా చెప్పడం జరుగుతున్నది. ఈ రాశి వారికి కుజుడు శని కలిసినటువంటి యోగం పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, రాజకీయమైనటువంటి ఎదుగుదలకు గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కుజుడు చాలా బలవంతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుజుడు శని యొక్క కలయిక దగ్గరకు వస్తున్నాయి అన్నమాట. అంటే 1 డిగ్రీ డిఫరెన్స్లోకి వస్తున్నాయి. ఆ యొక్క శక్తి ఈ రాశి వారికి పూర్తిగా ఉపయోగపడుతుంది రాబోతున్నటువంటి రోజుల్లో. మెయిన్గా ఈ రాశి వారికి ఆ యొక్క బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు శని యొక్క కలయిక ఈ రాశి వారికి రాజకీయమైనటువంటి ఒక అధికారాన్ని ఇవ్వగలుగుతుంది. 10 మందిలో మీరు చేసినటువంటి ప్రసంగాలు, 10 మందిలో మీకున్నటువంటి ధైర్యాన్ని మీరు చూపించగలుగుతారు. ఈ యొక్క రాబోతున్నటువంటి ఏప్రిల్లో బహుళ అమావాస్య నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంతో పాటు వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ యొక్క నెల 17వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దానికి ముఖ్య కారణం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అవకాశాలు పొందగలుగుతారు. అనుకోకుండా వచ్చినటువంటి ఛాన్సెస్ వాడుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు శని ఫైనాన్షియల్గా కొంచెం ఖర్చు విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలనుకుంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా శుక్రుడి యొక్క స్థితి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. అదేవిధంగా రవి చాలా బలవంతుడుగా అత్యధికమైనటువంటి షడ్బలాన్ని కలిగి ఉన్నాడు, బిందువులు కలిగి ఉన్నాడు. అది నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు పేరు ప్రఖ్యాతులను, సంఘంలో గౌరవాన్ని, గుర్తింపును కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి, కుంభరాశి వారికి అమావాస్య నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కూడా ఈ యొక్క నెల
అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని కష్టసాధ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. మెయిన్గా కుజుడు శని అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేరు. వైవాహిక జీవితంలోనూ మానసికమైనటువంటి వ్యధ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే బుధుడు కొంచెం రిలాక్సేషన్ ఇవ్వగలుగుతాడు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి రావాల్సినటువంటి డబ్బు కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా రొటేషన్ బాగానే ఉంటూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు యొక్క స్థితి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు అభివృద్ధి కాంక్షను ఇవ్వగలుగుతాడు. అంటే జీవితం అనేది పురోభివృద్ధి దిశలోకే ఉంటుంది, అంటే పాజిటివ్ ట్రెండ్లోనే ఉంటూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చేటువంటి కష్టాలు మీ యొక్క అభివృద్ధిని ఎప్పటికీ ఆపలేవు అనేటువంటి ఒక బలమైనటువంటి దృఢ సంకల్పాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. స్వస్తి.